హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వెంకటేష్ మొగలి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం ఏఐ అంటే ఏంటి, ఏఐ రీసెంట్ టైమ్స్లో ఎందుకు అంత పాపులర్, ఏఐ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, ఏఐ వల్ల నిజంగా జాబ్స్ పోతాయా, ఏఐని బెస్ట్ పాసిబుల్ వేస్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీలో ఎంతమంది గిటప్ కోపైలట్ని యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో మధ్యలో కోపైలట్ యూసేజ్ గురించి డీటెయిల్గా చూస్తాము. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏఐ అంటే ఏంటి? సో ఏఐ అంటే సింపుల్గా ఒక కంప్యూటర్కి బ్రెయిన్ ఇస్తే ఎలా ఉంటుందో అదే సింపుల్గా ఏఐ అంటే. ఏఐ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం మన బ్రెయిన్ని ఎలా యూజ్ చేస్తామో నేర్చుకోవడానికి, డెసిషన్స్ తీసుకోవడానికి సేమ్ అలానే ఏఐ కూడా చేస్తుంది. సో మొట్టమొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనిపెట్టింది ఎవరంటే అలెన్ ట్యూరింగ్. సో ఈయన 1950లో మెషిన్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక థియరీని ప్రపోజ్ చేశారు. సో అక్కడి నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఈయన ట్యూరింగ్ టెస్ట్ని క్రియేట్ చేశారు. ఈ ట్యూరింగ్ టెస్ట్ మనకి ఏం చెప్పుద్ది అంటే ఒక మెషిన్ అనేది హ్యూమన్ ఇంటెలిజెంట్కి ఈక్వల్గా ఉందా లేదా అనేది ఈ ట్యూరింగ్ టెస్ట్ అనేది చెప్పుద్ది. అలానే 1956లో జాన్ మెక్కార్థీ అనే అతను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ని అలానే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం అనేది చేశారనమాట. ఈయన్ని మనం ఫాదర్ ఆఫ్ ఏఐ అని చెప్పేసి అంటాము. సో ఈయనతో పాటు మనకి చాలామంది ఉన్నారు, మార్విన్ మిన్స్కీ అని, అలెన్ నేవెల్, ఇంకా హెర్బర్ట్ ఏ అని చెప్పి ఇంకా చాలామంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేస్తూ వచ్చారు. సో అందులో మెయిన్ పర్సన్ ఈ జాన్ మెక్కార్థీ అనే సైంటిస్ట్ అనమాట. సో ఈయన ఆల్మోస్ట్ 50 years ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేశారు. ఇంకా మనం ఒకసారి హిస్టరీకి వెళ్తే ఎన్నో ఇన్వెన్షన్స్ చూసాం. లైక్ రేడియో కానీ, టెలివిజన్ కానీ, ల్యాండ్ ఫోన్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, ఇలా ఎన్నో. ఒక్కో జనరేషన్లో ఒక్కో ఇన్వెన్షన్ అనేది చూస్తూ వచ్చాం. ఇప్పుడున్న జనరేషన్లో బిగ్గెస్ట్ ఇన్వెన్షన్ ఏది అంటే ఏఐ అనే చెప్పుకోవాలి. ఎందుకు బిగ్గెస్ట్ ఇన్వెన్షన్ అంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక మిస్టరీ. అలాంటి మిస్టరీని రీక్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో అందుకే ఈ ఏఐ అనేది బిగ్గెస్ట్ ఇన్వెన్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఏఐ యొక్క మెయిన్ యూజ్ కేసెస్ చూద్దాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మన ఇంట్లో డైలీ మనం చేసే హౌస్ వర్క్స్ అన్నీ ఒక రోబోట్ చేస్తే ఎలా ఉంటుంది. లైక్ రూమ్ క్లీన్ చేయడం, కాఫీ ప్రిపేర్ చేసేవడం, రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం, అదే రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే ఆటోమేటిక్గా లైట్స్ ఆఫ్ అవ్వడం. ఇలా మనం డైలీ చేసే వర్క్స్ అన్నీ ఒక రోబోట్ చేస్తే మనకి ఎంత ఎనర్జీ సేవ్ అవుతుందో కదా. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మనం కలిసి మాట్లాడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మనకి టైం లేదు అనే పదాన్ని మనం చెప్పాల్సిన పని ఉండదు. కేవలం ఫిజికల్ వర్క్ మాత్రమే కాకుండా మనం డైలీ చేసే జాబ్స్లో ఆల్రెడీ టైప్ చేస్తున్న దాన్ని పదే పదే టైప్ చేయడం, సేమ్ ఫంక్షన్స్ని కాపీ పేస్ట్ చేయడం, సేమ్ ఏపీ కాల్స్ని మళ్ళీ మళ్ళీ రాయడం, ఇవన్నీ మనకి ఎంతో చిరాకు, హెడేక్ని ఇస్తాయి కదా. వీటి వల్ల మన దగ్గర మంచి మంచి ఐడియాస్ ఉన్నా కూడా వాటి మీద స్పెండ్ చేసే టైం మనకి దొరకదు. అలా కాకుండా మనం నెక్స్ట్ ఏం రాయాలనుకుంటున్నామో దాన్ని అర్థం చేసుకొని రాసే ఒక అసిస్టెంట్ ఉంటే మన వర్క్ ఎంత సూపర్ ఈజీ అవుతుందో కదా. అలా మనకి కోడింగ్లో హెల్ప్ చేసే ఏఐ టూలే గిటప్ కోపైలట్. ఇది ఒక సింపుల్ విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది కంప్లీట్గా ఫ్రీ. ఇది మన వర్క్ లోడ్ తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఈ గిటప్ కోపైలట్ని ఇన్స్టాల్ చేయకపోతే విఎస్ కోడ్లో గిటప్ కోపైలట్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది. సో సింపుల్గా ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఏదైనా రాసే ముందు మీకు ఆటోమేటిక్గా సజెషన్స్ అనేవి ఇస్తాయన్నమాట. సో మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ని మనకు అందించేదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సింపుల్గా ఏఐ. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎందుకు అంటున్నామంటే హ్యూమన్ చేయగలిగే సేమ్ టాస్క్స్ని మెషిన్తో ఆర్టిఫిషియల్గా చేయిస్తున్నాం కాబట్టి. యాజ్ ఏ హ్యూమన్గా మనం ఏ టాస్క్ చేయాలన్నా మన బ్రెయిన్ని, అందులో ఉన్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని ఎలా యూజ్ చేస్తామో సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఆల్గారిథమ్స్, ఫంక్షన్స్ని యూజ్ చేసి చేస్తుంది. మనలానే డైలీ కొత్త కొత్త విషయాలను నేర్చుకునేది. ఇన్ఫ్యాక్ట్ మనకంటే ఎక్కువగా నేర్చుకునేది. ఎందుకంటే మనకి కొంచెం బద్ధకం ఎక్కువ కదా, కానీ మెషిన్స్కి బద్ధకం అనేదే ఉండదు. ఇక్కడ ఏ టూల్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసిన ఒక స్మాల్ సాంగ్ని ప్లే చేస్తాను, వినండి. ఇందులో చూపించిన లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, వాయిస్ కానీ అన్నీ ఏఐ టూల్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసినవే. ఇంకా ఈ టూల్స్ అన్నీ కూడా ఫ్రీ. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను చూడండి.
మ్యూజిక్ కోసం loudly.com, లిరిక్స్ కోసం pressbots.org. లిరిక్స్ ఇస్తే వాయిస్ అండ్ మ్యూజిక్ కూడా రెండు కలిపి సాంగ్ మనకి క్రియేట్ చేసేది tuna.voicemode.net అనే ఈ వెబ్సైట్ మనకి డైరెక్ట్గా వాయిస్ ప్లస్ మ్యూజిక్ రెండు కూడా యాడ్ చేసి ఇచ్చింది. సో ఇలా మనకి చాలా ఏ టూల్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు ఈ అవైలబుల్ ఉన్న ఏ టూల్స్ని యూజ్ చేసుకొని మీరు సాంగ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇదే సాంగ్ హ్యూమన్స్ క్రియేట్ చేయాలంటే లిరిసిస్ట్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, వీడియో ఎడిటర్ కావాలి. వీళ్ళ ముగ్గురి జాబ్స్ ఏఏ ఒక్కటే చేస్తుంది. ఇది ఒక విధంగా చాలా యూజ్ఫుల్, అలానే చాలా డేంజర్ కూడా. సో యూజ్ఫుల్ ఎలా అంటే మనకు నచ్చిన సాంగ్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురు చూడక్కర్లేదు. డేంజర్ ఏంటి అంటే ఇక్కడ మెన్షన్ చేసిన 3 పీపుల్స్ జాబ్స్ పోతాయి. ఫన్నీగా అనిపించిన ఇదే నిజం. ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ అండ్ డేంజరస్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా రీసెంట్ టైమ్స్లో చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తున్నాయి. దానికి రీజన్ ఏఐ అనుకుని పొరపాటు పడుతున్నారు చాలామంది. బట్ అది మెయిన్ రీజన్ కాదనమాట. ఏఐ ప్రస్తుతానికి ఎంప్లాయీస్కి హెల్ప్ చేసే సిచ్యువేషన్లోనే ఉంది, కానీ ఎంప్లాయ్మెంట్ పోగొట్టే సిచ్యువేషన్కి ఇంకా రాలేదు. అది ఖచ్చితంగా వచ్చింది, బట్ ప్రెజెంట్ అయితే కాదు. ఎలన్ మస్క్ ప్రిడిక్షన్ ప్రకారం 2040 నాటికి ఏఐ హ్యూమన్స్ని బీట్ చేయొచ్చని అంచనా. మనం బాగా గమనిస్తే లాస్ట్ 5 ఇయర్స్లోనే ఏఐ చాలా డెవలప్ అయింది. లైక్ ChatGPT కానీ, గిట్హబ్ కోపైలట్ కానీ, బార్డ్ కానీ, ఒక యూట్యూబ్ వీడియోని క్రియేట్ చేయడానికి కావాల్సిన అన్ని రోల్స్లోనూ ఈ ఏఐ హెల్ప్ అవుతుంది. లైక్ థంబ్నెయిల్ క్రియేషన్, టైటిల్ సజెషన్, కీవర్డ్ సజెస్ట్ చేయడం, ఎడిటింగ్, ఆడియో, రైటింగ్. సో ఇలా అన్నిటిలోనూ కూడా ఏఐ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది మనం వర్క్ చేసే టైంని రెడ్యూస్ చేసి ఎఫెక్టివ్ అవుట్పుట్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో కూడా చాలా వరకు నేను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని యూజ్ చేసి చేశాను. ఏఐ కేవలం పైన చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్లోనే కాదు, ఇంకా చాలా ఇండస్ట్రీలో హెల్ప్ అవుతుంది. లైక్ స్మార్ట్ ఫోన్స్ కానీ, కార్స్ ఇండస్ట్రీలో కానీ, సోషల్ మీడియా, వీడియో గేమ్స్, బ్యాంకింగ్, సెక్యూరిటీ రిలేటెడ్ ఇంకా చాలా ఏరియాస్లో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ ప్రజెంట్ వర్క్ చేస్తున్న అన్ని రంగాల్లోనూ ఏఐ వర్క్ చేయగలదు. దీనికి ఉన్న సింపుల్ ఫార్ములా ఏంటి అంటే నేర్చుకోవడం. ఇది కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉంటుంది, అప్లై చేస్తూనే ఉంటుంది. సో మనం దీంతో పోటీ పడాలి అంటే ఖచ్చితంగా మనం కూడా అప్ టు డేట్ ఉండాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఏఐ ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుద్ది, ఏమేం ఫంక్షనాలిటీస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనేది చూద్దాం. సో మనం ఒక రోబోట్ క్రియేట్ చేసామనుకోండి, దీన్ని ఒక పొలంలో ల్యాండ్ చేసామనుకోండి, అప్పుడు ఇది ఎగ్జాక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వర్క్ అవ్వాలి. అంటే చుట్టూ ఉన్న పొలాన్ని అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్న డేటాని గ్యాదర్ చేసి కొత్త ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయాలి. ఈవెన్ ఆ పొలం అనేది ఆ రోబోట్కి కొత్తదైనా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేయగలగాలి. దీన్ని మనం ఏఐ టర్మ్స్లో జనరలైజ్డ్ లెర్నింగ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇదే రోబో నడుస్తూ ఉండగా 2 రోడ్స్ తగిలాయి అనుకోండి, ఒకటి రాళ్ళు ఉన్నది, 2 రాళ్ళు లేనిది. సో ఇప్పుడు ఇది ఏ రోడ్లో వెళ్తే సేఫ్ అనేది డిసైడ్ అవ్వాలి. అలా డిసైడ్ అవ్వడాన్ని మనం ఏఐ టర్మ్స్లో రీజనింగ్ ఎబిలిటీ అని చెప్పేసి అంటాం. అలా వన్స్ సేఫ్ రోడ్ డిసైడ్ అయ్యి క్రాస్ అయ్యాక కొంచెం దూరం వెళ్ళాక ఒక చిన్న కాల్ వచ్చింది అనుకోండి, రోబోట్కి మన దగ్గర ఉన్న టూల్స్ని ఇన్పుట్గా ఇచ్చాం. సో అలా ఇచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకొని ఆ కాలువ దాటాలి. ఇలా తనకి ఎదురైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే దాన్ని ఏఐ టర్మ్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పేసి అంటాం. ఇలా ఈ జనరలైజ్డ్ లెర్నింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అండర్స్టాండింగ్, పర్సెప్షన్, లాంగ్వేజ్, ఈ క్యాపబిలిటీస్ అన్నిటిని కలిగి ఉంటే దాన్ని మనం ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ మిషన్ అని చెప్పేసి అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఏఐ అనేది కొత్త సిచ్యువేషన్స్కి అడాప్ట్ అయ్యి ప్రాపర్ రీజన్స్తో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేది. సో మీకు ఏఐ అంటే ఏంటి అనేది ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో మనకు 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వీక్ ఏఐ. ఇందులో కేవలం ఒక టాస్క్ మాత్రమే చేయగలుగుద్ది. ఎగ్జాంపుల్కి సిరి కానీ, అలెక్సా కానీ, గూగుల్ అసిస్టెంట్ కానీ, వాటిలో మనం ఏ కమాండ్ అయినా వన్స్ మన కమాండ్ ఇచ్చిన తర్వాత అది మనకు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కమాండ్ అనేది తీసుకున్నది. సో ఇది వీక్ ఏఐకి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకో కేటగిరీ ఏంటంటే స్ట్రాంగ్ ఏఐ. ఇది ఎంతవరకు ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఇది కేవలం మూవీస్లోనే చూసాం. లైక్ ఐరన్ మ్యాన్ కానీ, రోబోట్ కానీ, ఇలాంటి మూవీస్లోనే చూసాం. సో వాటిని మనం స్ట్రాంగ్ ఏఐ అని చెప్పేసి అంటాము. ప్రజెంట్ అయితే ఈ స్ట్రాంగ్ ఏఐకి ఎగ్జాంపుల్స్ అయితే ఇంకా లేవు, ఎందుకంటే ఇంకా ఏఐ అనేది ఇప్పుడిప్పుడే ఇంకా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ 5 to 10 yearsలో మనం ఈ స్ట్రాంగ్ ఏఐ సంబంధించిన కొత్త టూల్స్ని కూడా మనం చూడడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా ఏఐకి, మెషిన్ లెర్నింగ్కి, డీప్ లెర్నింగ్కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, చాలామంది కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో ఏఐ అంటే ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఇమిటేట్ చేసే ఎబిలిటీ అనమాట. అదే ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏఐని అచీవ్ చేయడానికి యూజ్ చేసే ఒక టూల్ లాంటిది అనమాట. ఇందులో డేటా తీసుకొని అల్గారిథమ్స్ రన్ చేసి అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేస్తుంది.
అలానే డీప్ లెర్నింగ్ అంటే హ్యూమన్ బ్రెయిన్ లాంటిది అనమాట. ఇందులో ఇన్డెప్త్గా డిఫరెంట్ పాసిబిలిటీస్ని ఫైండ్ చేస్తూ ఉంటుంది. సేమ్ మన హ్యూమన్లా మనిషి ఎలా అయితే డిఫరెంట్ పాసిబుల్ సొల్యూషన్స్ని థింక్ చేస్తూ ఉంటాడో ఈ డీప్ లెర్నింగ్ కూడా అదే చేస్తుంది. ఇక్కడ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే ఏ అంటే ఒక సాంగ్ ప్లే చేయడం అనుకోండి, ఎంఎల్ అంటే మనం ఏ సాంగ్ ప్లే చేయాలో దానికి ఇన్పుట్ ఇస్తే అది సేమ్ సాంగ్ని మనకి వెంటనే ప్రెడిక్ట్ చేసి అవుట్పుట్ ఇచ్చింది. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అంటే మనం సాంగ్ వినేటప్పుడు సిమిలర్ సాంగ్స్ మనకి రికమెండ్ చేస్తాయి చూడండి, దాన్ని మనం డీప్ లెర్నింగ్ అంటాం. సో అంటే మన ఇంట్రెస్ట్ బట్టి అది మనకు సాంగ్స్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. అలానే నెక్స్ట్ అది ఆటోమేటిక్గా ప్లే చేస్తుంది. సో ఇలా ఈ ఎంఎల్ డిఎల్ రెండు కలిపి మనకి ఈ ఏఐలో పార్ట్ కింద ఉంటాయి. సో ఈ మూడు కూడా సేమ్ కాదనమాట. సో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, మెషిన్ లెర్నింగ్కి, డీప్ లెర్నింగ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మన హ్యూమన్స్ వర్క్ని తగ్గించి మనకి హెల్ప్ చేయడం. సో అది అన్ని ఇండస్ట్రీలోనూ అప్లై అవుద్ది. సో ఇది కొత్త జనరేషన్కి నాంది. ఇది ఎంతవరకు వెళ్ళుద్ది అనేది వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది ఇచ్చాము. ఎవరైతే ఆన్సర్ కరెక్ట్గా రీజన్తో కింద కామెంట్ చేసిన లక్కీ విన్నర్కి విఎం ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో ఏదైనా ఫుల్ కోర్స్ని ఫ్రీగా ఎన్రోల్ అయ్యే ఛాన్స్ అనేది పొందొచ్చు. సో అలానే మీరు ఏవైనా ఫుల్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, సో ఇలా ఏ రోల్కి సంబంధించిన ఫుల్ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకున్నా విఎం ఆన్లైన్ ట్రైనింగ్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన లింక్ యాక్సెస్ చేసి వాటిని పర్చేస్ చేసుకొని నేర్చుకోవచ్చు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగి.